తులారాశి వారికి 31, 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు జరిగేది ఇదే. అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఈ వార్త అందుతుంది. ఈ వార్త వల్ల ఏంటంటే గనక మీరు చాలా సంతోషపడిపోతారు. ఈ వార్త వల్ల ఏంటంటే గనకనండి ఎగిరి గంతేస్తారని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారికి ఈ 4 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అలానే కాకుండా ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ఈ వ్యక్తులు అంటే ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తులందరూ కూడా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ 4 రోజుల ఫలితాలు కూడా నక్కతో ఒక తొక్కినట్టే అదృష్టం అనేది చెప్పొచ్చు. అంటే అదృష్టం పడుతుందన్నమాట. ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం అనేది లభిస్తుంది, చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరికి అనుకూలిస్తుంది. అంచెలంచెలుగా ఎదిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా కష్టజీవులండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటారు. ఎక్కువగా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారని చెప్పొచ్చు. కష్టపడితేనే వీరికి ఏంటంటే కనుక ధనం అనేది వీరి దగ్గరకు వస్తుంది. ఎంత కష్టపడితే అంత ధనాన్ని వీరు సంపాదించగలుగుతారని నమ్ముతూ ఉంటారు. కాబట్టి కష్టం మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. తులారాశిలో ఏంటంటే కనుక కొంతమంది బాగున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటంటే కనుక చాలా పేదరికంలో ఉన్నారు, చాలా కష్టాల కూవిలో ఉన్నారు. అలానే కాకుండా తులారాశి వారికి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక లైఫ్ తలకిందులుగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. మీరంటే గుర్తుపెట్టుకోండి, మీరైతే ముఖ్యంగా ఇక్కడ ఏం చేయండి అంటే కనుకనండి ఎక్కువగా మీరు ఆవుకు ఆహారం పెడుతూ ఉండండి. ఆవు అంటే గోమాతకు ఆహారం పెట్టడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవులో 3 దేవతలు ఉంటారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు తీరుతాయి. మీకుండే ఆలోచన అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ప్రతి చిన్నదానికి ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అయోమయ పరిస్థితిలో ఉంటారని చెప్పొచ్చు. కానీ అలా కాదండి. మీకేంటంటే కనుక ఆలోచన ఏంటంటే కనుక మీరు పక్కన పెట్టండి. మీ లైఫ్ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు ఆలోచించడం వల్ల అదేమన్నా అంటే తొందరగా జరగదు. అలా అని మీరు ఆలోచించకుండా ఉంటే మీకు ఏంటంటే లేటుగా జరగదండి. కానీ ఆలోచన వల్ల ఏంటంటే అనారోగ్యం కూడా వస్తుంది కదా. ఇలా మీరు ఆలోచన వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతున్నారు. ఆలోచించి ఏంటంటే కనుక బాగా అంటే మెడనరాలు గుంజటం, తలనొప్పి లేవటం, బాడీ పెయిన్స్ రావటం, చిన్న అంటే ఆరోగ్య సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. ఏంటంటే కనుక కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే అంటే కష్టజీవులు అనమాట. కష్టం కోసమే ఇంకా పుట్టాము, ఇంకా మేము కష్టపడాలి, కష్టపడకపోతే తప్పదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ చాలా మంచి వ్యక్తులండి, మంచి మనసును కలిగి ఉంటారు, సున్నితమైన మనసు అనమాట. ఎవరిని కూడా ఏంటంటే కనుక మాటలు అనటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తప్పు చేయకపోయినా నిందించటం, శిక్షించటం, అలానే వచ్చేసి ఒకరు ఎదుగుతుంటే చూడలేకపోవటం, ఎదుగుతుంటే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అసూయపడటం, ఇలాంటివైతే తులారాశి వారికి అయితే రాదండి. అంటే వీళ్ళు అలా అసలు అనుకోరనమాట. వీరి మనసులో ఏంటంటే ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అందరూ ఎదగాలి, అందరూ సంపాదించుకోవాలని ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుకనండి ఒకరు బాగా బ్రతుకుతుంటే చూసి ఓరలేకపోతారు. కానీ తులారాశి వాళ్ళు అలా కాదు. అందరూ బ్రతకాలి, మనం కూడా బ్రతకాలనుకుంటారండి. ఎందుకంటే వీరికి స్వార్థం అనేది ఉండదనమాట. స్వార్థం లేని మనుషులు ఈ తులారాశి వారు. తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక చాలా హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు. అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చి పెడతారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా ఏంటంటే కనుక వీరి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. కుటుంబాన్ని ఏంటంటే కనుక ఒక వెన్ను ఇలా ఏంటంటే కనుకనండి వీరే అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరే సపోర్ట్గా ఉంటూ ఉంటారు. వీరికి ఏంటంటే కనుక బలహీనత అనేది మొత్తం కూడా వీరే ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, అలానే కాకుండా వీరి ఫ్రెండ్స్ పరంగా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఎంకరేజ్మెంట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఇంత చిన్న వయసులో బరువు బాధ్యతలో ఫ్యామిలీని నడుపుతున్నావు, నువ్వు గ్రేట్ అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ప్రశంసల వర్షం కురిపిస్తారని కూడా చెప్పొచ్చు. బంధువర్గంలో కూడా మంచి పేరు ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్లో కూడా మంచి పేరు ఉంటుంది. సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది. అలానే కాకుండా మంచి పరిచయాలు అనేవి ఉంటాయి. చెడు పరిచయాలు అనేవి వీళ్ళకు ఉండవండి, మంచి పరిచయాలు. ఎందుకంటే వీరి మంచి ఆలోచన కావచ్చు, వీరి విధానం కావచ్చు ఏంటంటే కనుక చెడుని కోరదు, ఎప్పుడు కూడా మంచిని కోరుతుంది. కాబట్టి నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారికి అయితే మంచి స్నేహితులు ఉంటారని చెప్పొచ్చు. ఆ స్నేహితుల వల్ల కూడా వీరికి ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకా లైఫ్లో వీరు ముందుకు వెళుతూ ఉంటారనమాట. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి 4 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరి సుడి తిరగబోతుంది. వీరికంతా కూడా ఏంటంటే కనుక శుభం చేకూరబోతుందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుకనండి ఇలా మనం చూసుకున్నట్టయితే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందండి. వ్యాపారం ఏంటంటే కనుక బాగా సాగుతుంది. వ్యాపారంలో ఇబ్బంది అనేది అసలు కనిపించడం లేదనమాట. ఎక్కడ కూడా వ్యాపారంలో ఏంటంటే కనుక డల్నెస్ కనిపించడం, లాసుల్లో నడవటం ఇలాంటివి లేకుండా కొంచెం ఏంటంటే లాభాల్లో నడవటం అనేది మనం చూడగలుగుతాము. వృత్తుల పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా
ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ల పరంగా కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్లకు బదిలీలు అవ్వచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, అంటే విదేశీయానం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక విదేశాలకు వెళ్ళే అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్లకు విదేశీయానం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే చాలా మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే మీకు ఉంటుందని చెప్పొచ్చు. మంచి పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవాన్ని దక్కించుకుంటారు. పనులు చేసే అంటే చోట ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కష్టాలకు ఇంకా పులి స్టాప్ పడిపోతుంది. కష్టాలు ఏంటంటే గనక తొలగిపోతున్నాయి. కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడుతున్నారని చెప్పొచ్చు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉందన్నమాట. సంపూర్ణంగా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకైతే 4 రోజులు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆ ఫలితాలు ఏంటంటే కనుకండి మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంటే జరగని పని కూడా ఏంటంటే కనుక జరుగుతుంది. ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అంటే చాలా వరకు కూడా అండి ఇలా మీ వశమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్ని పనులు పెండింగ్లో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా, కానీ అలా కాదు. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ పనుల వల్ల మీకు ఏంటంటే కనుక మంచి లాభాలు కలుగుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మీరు సైన్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏంటంటే కనుక చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలానే వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు కూడా బాగుంటుంది. విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో ముందంజన ఉంటారు. పోటీ పరీక్షల్లో ఏంటంటే కనుకనండి చాలా చక్కగా ఉండబోతుంది. అలానే పేరెంట్స్ పరంగా కూడా ఉండే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయి. లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. పిల్లల పరంగా కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. పిల్లలకు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు ఉండే అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి. అప్పుని తీర్చుకోగలుగుతారు. ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా అప్పుని తీర్చాలని మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే కనుక మీకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చీటీ పాట ద్వారా కావచ్చు, లేదంటే కనుక మీరు అంటే మీకు రావాల్సిన డబ్బు అండి ఆగిపోయింది కదా, ఆగిపోయిన డబ్బు రావచ్చు. వాటి ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా తాకట్లో ఉండే బంగారం కూడా తెచ్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయండి. అంటే ఈ 4 రోజుల్లో మీరు అప్పు తీర్చుకోగలుగుతారు. తాకట్లో ఉన్న బంగారాన్ని తెచ్చుకోగలుగుతారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేలాగా చేసుకోగలుగుతారు. కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అలానే కాకుండా పని చేసే చోట కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. అలానే కాకుండా ప్రోత్సాహం అనేది ఉంటుందన్నమాట. పని చేసే దగ్గర ఏంటంటే కనుక ముఖ్యంగా జాబులు చేసే వరకు బదిలీలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అందరికీ జరుగుతుందని మనం చెప్పలేం, కానీ బదిలీలు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అయితే కొంచెం హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ 4 రోజులు కూడా ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఇలా బంధువుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దైవారాధన, దీపారాధన, అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే గుళ్ళకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండే కొంచెం ఆలయాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తారు. అంటే పెద్దవి కాదండి, చాలా చిన్నవన్నమాట. ఇంటి పరంగా, కుటుంబ సభ్యుల పరంగా చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక వార్త అందుతుందండి. ఈ వార్త వల్ల ఏంటంటే కనుక మీరు ఎగిరి గంతేస్తారనమాట. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు బాగుంటుందండి. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే కనుక కొంచెం అంటే మీకు గ్యాస్ సమస్య రావటం, హై బీపీ, ఎక్కువగా బీపీ పెరగటం, లేదంటే కనుక నీరసంగా ఉండటం, ఏం చేయాలో అర్థం కాకపోవటం, కొంతమందికి లో బీపీ ప్రాబ్లం కూడా ఉండటం, అంటే తల బాగా తిరగటం, ఇలాంటి సమస్యలు ఈ తులారాశి వాడిని వెంటాడే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకోండి, జాగ్రత్త పడండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఆలోచనను కొంచెం పక్కన పెట్టండి. ఆలోచన విధానాన్ని బట్టి మీకు ఏంటంటే కనుక ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అదొక్కటి మీరు పక్కన పెడితే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పనులలో అయితే మంచి విజయం ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అనారోగ్యం తొలగిపోతుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. అప్పు తీరుస్తారు. కష్టాల నుంచి బయటపడతారు. ప్రతిదీ కూడా అనుకూలించడంతో పాటు ప్రతిదీ కూడా మీకు సిద్ధించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఒక పెద్ద వార్త అయితే రాబోతుంది. ఈ వార్త వల్ల ఏంటంటే మీరు కొంచెం హ్యాపీగా అంటే ఫీల్ అవుతారు. ఈ వార్త అందిన వెంటనే ఏంటంటే కనుక ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. ఆ వార్త ఏమీ లేదండి, మీరేంటంటే కనుక చాలా రోజుల నుంచి కూడా విదేశీయానం అంటే చేయాలనుకుంటున్నారు. విదేశాలలో వెళ్ళి మీ చదువుకు తగ్గట్టు మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. చాలా వరకు కూడా అండి మేము చదువుకున్నామండి, బాగా చదివామండి, మాకైతే ఇక్కడ చేసే జాబుల కంటే కూడా విదేశాలకు వెళ్ళి చేసుకునే జాబులే మాకు కావాలండి అని కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద జాబ్ రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు పెద్ద జాబ్ వస్తుంది. విదేశాలలో పని చేయాలనుకునే వారికి ఏంటంటే కనుక ఇంటర్వ్యూలకు అంటే పాస్ అయ్యి ఏంటంటే కనుక అక్కడి ఉద్యోగం ఇక్కడ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ వార్త తెలియగానే ఏంటంటే కనుక ఎగిరి గంతేస్తారనమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
జరగదని కాదు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం జరుగుతుంది. ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారు. కాబట్టి ఆవుకి ఏంటంటే కనుక ఆహారం పెట్టండి. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఈ కోరిక తప్పక తీరుతుందండి. మీరే ఆశ్చర్యపోతారు. మీరే అంటారు నిజంగండి బాగా చెప్పారు, మాకు జరిగిందండి అని. ఎందుకంటే జరుగుతుందండి. మీ రాశిని బట్టి మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి తప్పకుండా ఏంటంటే కనుక విదేశాలలో ఉద్యోగం చేయాలి, విదేశాలలో ఉండాలని కోరుకునేవారు ఆవుకు ఆహారం పెట్టాలి. ఆవులో సమస్త దేవతలు ఉంటారని మనం ముందే చెప్పాం కదా, అలా దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. దైవానుగ్రహంతో ఏంటంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు కదా. అందుకే మీరేంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టి మీ కోరిక బలంగా కోరుకోండి. తప్పకుండా మీ ఇంటర్వ్యూస్ అంటే సక్సెస్ అవుతాయి. మీ ఇంటర్వ్యూలో మీరు పాస్ అవుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఆ విదేశీయానం అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఈ వార్త ఖచ్చితంగా అందుతుంది. ఎగిరి ఖచ్చితంగా మీరేంటంటే కనుక గంతేస్తారు.